మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు? లేకపోతే స్వతంత్రంగా ఎవరన్నా బరిలో దిగేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేట్ చేయాలనుకుంటున్నారు? ఈ 75 ఏళ్ళు దాటిన మన భారత స్వతంత్ర దేశంలో కనీసం మంచినీరు దొరకట్లేదంటే ఇది ఎంత సిగ్గుచేటో తెలుసుకోండి. ఒకసారి ఆలోచించండి. సరైన మంచినీటి వసతి కూడా మనకు లేదు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఎంతమంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. కొంతమందిని గమనిస్తే మనం కొన్ని విలేజ్లకు వెళ్తే పళ్ళ మీద గారెబట్టి ఉంటుంది. అది ఎందుకు? ఫ్లోరైడ్ కలిగిన వాటర్ తాగడం వల్ల. ఇలాంటి కనీసం మనం మంచినీరే సరిగా సప్లై చేయలేకపోతున్నామంటే ఎందుకు? ఇది మన అసమర్థత. మనము ఈ అసమర్థత పోవాలంటే ముందు మనలో చైతన్యం కలగాలి. మనలో చైతన్యం ఎలా కలుగుతుంది? స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ప్రతి చోటు నుంచి కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి అనే వాళ్ళు వస్తే దేశానికి కొంత మేలు చేసినట్టు ఉంటుంది. మీరు ధైర్యం చేసి ముందడుగు వేయండి. ఓటర్స్లో కూడా మార్పు అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా నాకు స్వతంత్ర అభ్యర్థి అంటే ఈమె ఎక్కడ గెలుస్తుందిలే అనుకునే వాళ్ళందరూ చాలామంది ఉన్నా కూడా యూత్ సపోర్ట్, ఆడవాళ్ళ సపోర్ట్. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ లేదు. మెయిన్ ఆడవాళ్ళని కించపరిచే మాటలు మన అసెంబ్లీలో వింటున్నాం. రకరకాలుగా మాట్లాడతారు ఒక ఆడవాళ్ళని. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా? మేము లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లేడీస్ ఓట్లు లేకుండా మీరు ఏమైనా గెలిచారా? అసెంబ్లీలో అది అసెంబ్లీనా పన్నుల దొడ్డ అన్నట్టు తయారైపోయింది. అంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. అసలు యువత కొంత చదువుకున్న వాళ్ళని మీరు గెలిపిస్తే బాగుంటుంది. అక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. వల్గర్ లాంగ్వేజ్ వాడొచ్చా? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన మీరు ఎలా పడితే అలా ఎలా మాట్లాడతారండి? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాటలు అవి ఎంత దూరం వెళ్తాయి? ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు మీరు వల్గర్గా, తప్పుడుగా? ఆ మాటలు నేను మాట్లాడాలన్నా కూడా నాకు సిగ్గేస్తుంది. ఒకసారి ఆలోచించి మాట్లాడండి. పైగా ఎమ్మెల్యేగా గెలిపించే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పచ్చి బూతులు తిట్టే వాళ్ళని గెలిపిస్తున్నాం. ఎందుకు గెలిపిస్తున్నాం? వాళ్ళతో మనం తిట్టించుకోవడానికా? ఒకసారి ఆలోచించండి. బాగా చదువుకున్న వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మన అభివృద్ధి కోసం ట్రై చేస్తారు వాళ్ళు. మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. రౌడీలని, గూండాలని, దొంగతనాలు చేసేటోళ్ళని, ఇట్లాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యేలను చేస్తే ఇంకా మనం కూడా ఆ పని చేసుకొని బతకాల్సి వస్తుందేమో చివరికి. ఒకసారి ఆలోచించాలి మీరు అందరూ కూడా.